అందరికీ నమస్కారం. నిద్ర క్యాలెండర్ మరియు దియా స్టార్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 31వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు బుధవారము. ఈ రోజు తిథి బహుళ పంచమి ఉదయం 8:13 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం రాత్రి 10:11 వరకు. తదుపరి చిత్త. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారించడం మీకు చాలా మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. నూతన విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి మిథున రాశి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలని అందుకుంటారు. రాజకీయ సంబంధిత సభా సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి కర్కాటక రాశి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది. ఆప్తుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. కుటుంబ సభ్యులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాన సొంత నిర్ణయాలతో ముందుకు సాగటం మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. తదుపరి కన్యారాశి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సఖ్యత కలుగుతుంది. తదుపరి తులారాశి. ఇంటా బయట సమస్యాత్మకమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనబడదు. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. దూరపు బంధువుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో సఖ్యత లోపిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలని నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన వస్తువులు బహుమతులుగా పొందుతారు. తదుపరి కుంభరాశి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి మీనరాశి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.